అమెరికాలో అసలే పరిస్థితులు బాగాలేవు. ట్రంప్ మామ పెట్టే ఇబ్బందులు అంతా ఇంత కావు. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండాల్సింది. కానీ కొంతమంది లేనిపోని చిక్కులు తెచ్చుకొని అనవసరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎస్, నేను చెప్పబోయే వార్త కూడా అలాంటిది. అమెరికాలో తెలుగు టెక్కి అరెస్ట్ అయ్యాడు. ఓహియో స్టేట్లోని సిన్సినాటిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ మనోడిని ఎందుకు అరెస్ట్ చేశారనుకుంటున్నారా? లిఖిత్ అనే విజయవాడ వాసి ఓ బాలికతో శృంగారం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. $100 ఇస్తానని చెప్పి ఆఫర్ చేశాడు లిఖిత్. బాలిక అనుకొని పోలీస్ ఆఫీసర్తో చాటింగ్ చేశాడు మన తెలుగు కుర్రాడు నల్ల లిఖిత్. లిఖిత్పై ట్రాప్లోకి దించి పోలీసులు పట్టుకున్నారు. $20,000 జరిమానా విధించిన అక్కడ కోర్టు. యుఎస్లో డేటా అనలిస్ట్గా లిఖిత్ పనిచేస్తున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ ఫీల్డ్ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు లిఖిత్. అమరావతి ఎస్ఆర్ యూనివర్సిటీలో కూడా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అంత బాగానే ఉంది. కానీ ఇట్లాంటి ట్రాప్లో చిక్కుకొని అనవసరంగా పరువు తీసుకొని పాపం ఇబ్బందుల పాల్కావడం తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. ఆయన చేసిన తప్పిదం వల్ల ఆ అమ్మాయికి శృంగారానికి డబ్బు ఆఫర్ చేయడమే. అది బాలికైనా లేదా పెద్ద వయసు వాళ్ళైనా. ఓహియో స్టేట్లో శృంగారానికి డబ్బులు ఆఫర్ చేస్తే పెద్ద నేరం అంట. ఇక్కడే సరిగ్గా దొరికిపోయాడు లిఖిత్. ఇక పోలీసులే స్వయంగా లిఖిత్ని ట్రాప్లో ఇరికించారు. $20,000 జరిమానా విధించిన పరిస్థితి. ఇక ఎప్పుడు ఆయన మీద ఒక కన్నేసి ఉంచుతారు పోలీసులు. ఈ ఘటన ఓహియో స్టేట్లో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన నల్లా లిఖిత్ అనే వ్యక్తిని అమెరికాలోని ఓహియో రాష్ట్రం సిన్సినాటి నగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 ఏళ్ల బాలిక అని భావించిన వ్యక్తితో లైంగిక చర్యకు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు లిఖిత్. సెప్టెంబర్ 26న హామిల్టన్ కౌంటీ పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అతనిపై ఇంపోర్ట్యూనింగ్ అంటే మైనర్తో లైంగిక చర్యకు సంబంధించిన నేరం, ఇంపోర్ట్యూనింగ్. సో ఈ ఆరోపణలు నమోదయ్యాయి. అతను ప్రస్తుతం $20,000 బాండ్పై ఉన్నాడు. విడుదల కోసం $2,000 చెల్లించాల్సి వచ్చింది. చూడండి ఎంత పెద్ద మొత్తమా. బెయిల్ మంజూరు అయితే అతను ఎలక్ట్రానిక్ యాంకిల్ మానిటర్ ధరించాలని కోర్టు ఆదేశించింది. ఇది ఇంకా దారుణం. ఇంకా ఆయనకి ఎలక్ట్రానిక్ యాంకిల్ మానిటర్ ధరిస్తే ఎప్పటికీ పోలీసుల నిఘాలోనే ఉంటాడు. చీమ చిటుక్కుమన్న పోలీసులకు తెలుస్తుంది. అప్పుడు మనోడి కదలికలన్నీ కూడా. సో అంటే అప్పటికే ఇంకా ఏం చేయలేడు. కానీ ఖచ్చితంగా ఎటు పోయినా ఏం చేసినా ఖచ్చితంగా ఆ ఎలక్ట్రానిక్ డివైస్ ఒకటి అమర్చారు. కాబట్టి పోలీసులు నిరంతరం నిఘా పర్యవేక్షణ మన లిఖిత్పై ఉంటుంది. కోర్టు రికార్డుల ప్రకారం 15 ఏళ్ల బాలికగా నటించిన ఓ సీక్రెట్ పోలీస్ అధికారితో ఈ లిఖిత్ ఆన్లైన్లో మాట్లాడాడు, చాటింగ్ చేసిండు. సో ఆ సంభాషణలో అతను ఆ బాలికకు ఈ లైంగిక చర్య కోసం $100 ఆఫర్ చేశాడు. ఆ తర్వాత అధికారి అతన్ని కలవడానికి ఏర్పాటు చేసి అరెస్ట్ చేశారు. ఓహియో చట్టం ప్రకారం ఇంపోర్ట్యూనింగ్ అనేది ఫెలోనీ నేరం అంట. అంటే ఇది మైనర్ లేదా పెద్దవారితో లైంగిక సంబంధాల కోసం డబ్బు ఆఫర్ చేయడాన్ని నేరంగా చూపిస్తుంది. సో అది జరిగిన పరిస్థితి. అనవసరంగా పాపం లిఖిత్ ఇరుక్కున్నాడు. లిఖిత్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ స్ప్రింగ్ ఫీల్డ్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ, అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అరెస్టు సమయంలో అతను అమెరికా ఆధారిత కంపెనీలో సీనియర్ డేటా అనలిస్ట్గా పనిచేస్తున్నట్లుగా అతని ప్రొఫైల్లో చెప్తున్నాడు. విదేశాలకు వెళ్ళినప్పుడు తెలుగు యువకులు ట్రాప్లో పడితే ఇలాగే ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిజమే, ఎందుకంటే అసలే పరిస్థితులు బాగాలేవు. అసలే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ ఇమిగ్రేషన్ చట్టాలు, ఇమిగ్రేషన్ లాస్ చాలా కఠినంగా అమలు చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళైనా కనీసం సేఫ్గా ఉండాలని భావిస్తున్నారు. ప్రతి క్షణం ప్రతి రోజు ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాల్సిందే. ఈరోజు నువ్వు అమెరికాలో ఉన్నావు అంటే రేపు నువ్వు ఉంటావా లేవా అనేది నీకు నమ్మకం లేదు. అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు అమెరికాలో. రేపు నువ్వు ఉండాలంటే ఈరోజు నువ్వు సరిగ్గా పద్ధతిగా ఉండి నీ వ్యవహార శైలి సరిగ్గా ఉందంటే నువ్వు రెన్యువల్ అయినట్టే రేపటి కోసం. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. ఇదిగో ఇలాంటి కారణాలన్నీ చూపించి అనేక ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. నిర్దాక్షిణ్యంగా నీళ్లు ఇవ్వకుండా వెనక చేతులు వేసి అక్కడి నుంచి బహిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి డిపోర్ట్ చేసిన తర్వాత ఉండదు. ఇంకా చాలా చిన్న నేరాలకే భూతద్దంలో పెట్టి చూపిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి అమెరికాలోని యూత్ ఆలోచించాలి. ఇక్కడి నుంచి కష్టపడిపోయినారు. సరే, ఇప్పుడు పోయే వాళ్ళకి ఎలాగో డోర్లన్నీ దాదాపుగా మూసిపోయాయంటే దాని అర్థం చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. డబ్బున్న వాళ్ళు ఎలాగైనా
దాన్ని నిబంధనల ప్రకారం ఫాలో అయ్యి డబ్బును చూపించి వెళ్ళిపోతారేమో, సరే అది వేరే విషయం. కానీ మ్యాక్సిమం తగ్గారు. మీరు ఒకసారి చూడండి, ఇప్పటికీ అమెరికాకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య చాలా తగ్గిందంట. కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి డేటా ప్రకారం చాలా వరకు తగ్గించుకున్నారు. సో ఆ రకంగా చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళంతా కూడా చాలా వెనుకడుగేస్తున్న పరిస్థితి. కానీ ఉన్న వాళ్ళైనా అట్లీస్ట్ ఉన్న వాళ్ళైనా జాగ్రత్తగా ఉంటే మంచిది. అనవసరం లేనిపోని చిక్కుల్లో పడతారు. ఇదిగో ఈ ఘటనే మనకు ప్రత్యక్ష ఉదాహరణ. ట్రాప్లోకి దించి పట్టుకుంటారు. చూడండి ఎంత దారుణం అక్కడ. ఆయనంతలో ఆయన ఏం పోయి ఏదో దానికోసం ఆరాటపడి చేయలేదు. కానీ ఈయన క్యారెక్టర్ ఏంటి, ఈయన ఎట్లాంటి వ్యవహార శైలి ఉంది, ఎలాంటి ప్రవర్తనతో ఉన్నాడని చెప్పేసి కావాలని ట్రాప్లో ఇరికించారు. చూడండి అది దారుణం. అలా ఇరికిపోతే కూడా తప్పే. అంటే నీకు ఆ ఉద్దేశాలు ఉన్నాయని తెలిస్తే కూడా నువ్వు నేరస్తుడి కింద లెక్క. ఇప్పుడు జరిగింది అదే. లిఖిత్ ఆయనేం లిఖిత్ స్వయంగా వాళ్ళ అన్వేషణలో పడి వాళ్ళ కోసం సెర్చ్ చేసి వాళ్ళ కోసం వెతుక్కుంటూ పోలేదు. ఆయనకి పోలీసులు ట్రాప్ చేసి వలపడిని ఇలా ఆయన్ని ట్రాప్లో ఇరికించారు. సో అది పరిస్థితి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండండి. ఇది ఓహియో స్టేట్లోని సిన్సినాటిలో చోటు చేసుకుంది. ఇప్పటికే అనేక నిబంధనలు కఠినతరం చేశారు. ఇదొకటనే కాదు, అమెరికాలో ఏదైనా జాతికి వ్యతిరేకంగా, అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొనడం కానీ, యూనివర్సిటీలో గొడవల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అమెరికాలో. ఇవి చాలా తగ్గించుకోవడం మంచిది. ఇప్పటికి మన ఇండియన్స్ అయితే, మన తెలుగు వాళ్ళు ప్రధానంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇక్కడ ఇతను కూడా చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ ట్రాప్లో ఇతను పడ్డం అంతే. ఈయనంతగా ఈయన దాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు. అయినప్పుడు కూడా అది నేరంగానే పరిగణిస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఈ ఘటనలు జరిగినప్పుడు మనకు ఆ అవేర్నెస్ను సూచిస్తున్నాయి. మనకు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి అమెరికాలో ఉన్న యూత్ కూడా అక్కడ ఉన్న వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని మరొకసారి ఘటన నొక్కి చెప్తుంది.